హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మీకు వీడియోలో ఏ రెసిపీ చూపిస్తున్నానో మీకు తెలుస్తూనే ఉంటుంది. పూరీ చేద్దామండి. ఈ పూరీ దీంట్లో టిప్స్ కొలతలు ఏమీ అవసరం లేదు. కొంచెం గోధుమపిండి తీసుకున్నాను. ఆ గోధుమపిండి సరిపడగా మనకి టేస్ట్ తగ్గ సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసి ఈ సాల్ట్ ఆయిల్ కలిసే విధంగా గోధుమపిండిని అయితే కలుపుకోవాలి. తర్వాత నెక్స్ట్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసుకుంటూ ఈ గోధుమ పిండిని కలుపుకోవాలి. చాలామంది మైదాతో చేస్తారు, నేనైతే గోధుమ పిండితో చేస్తాను. గోరువెచ్చని నీళ్ళు పోస్తూ స్మూత్గా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పూరికి కర్రీని రెడీ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా దినుసులన్నీ వేసి 4 పచ్చిమిర్చి వేసి కొంచెం ఆనియన్ కట్ చేసి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆలూని ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకొని ఆలూ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కర్రీకి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఒక 2-3 సెకండ్ ఫ్రై చేసుకొని వాటర్ పోసుకొని నెక్స్ట్ విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఉంచాలి. మనకు ఆలు అన్నది సాఫ్ట్గా అవుతుంది. నెక్స్ట్ శనగపిండి 2 స్పూన్లు తీసుకొని బబుల్స్ రాకుండా వాటర్ పోసుకొని స్మూత్గా కలుపుకోవాలి. నెక్స్ట్ విజిల్ తీసిన తర్వాత మనం వాటర్ కలిపిన శనగపిండి వాటర్ని కర్రీలో వేసి ఒక 2-3 మినిట్స్ కర్రీని ఉడికించాలి. మనం అనుకున్న పూరి ఆలు కర్రీ అన్నది రెడీ అవుతుంది. ఈ పూరి కర్రీ చాలామంది చాలా రకాలుగా చేస్తారండి. ఈ కర్రీ కూడా పూరి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మనం బబుల్స్ రాకుండా కలుపుకున్న శనగపిండి వాటర్ కర్రీలో వేసి ఒక 2-3 సెకండ్స్ ఉడికించుకోవాలండి. ఈ కర్రీ అనేది కొంచెం దగ్గర పడుతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కర్రీ అన్నది మనం పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా నేనైతే కర్రీని ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఇలా పూరీలోకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం నానబెట్టించుకున్న గోధుమ పిండిని పూరీగా రెడీ చేసుకుందాం. దానికోసం పూరీ పిండిని బాల్స్లో చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పూరీని బాగా పల్చగా వత్తకూడదండి, కొంచెం మందంగానే వత్తాలి. అప్పుడైతే పూరి బాగా పొంగుతుంది. ఈ పూరి పొంగాలి అంటే మనం గోధుమ పిండి కలుపుకోవటంలోనే చేసుకోవటంలోనే ఉందండి. అప్పుడే పూరి అనేది పొంగుతుంది. మరీ బిగ్ సైజ్ వద్దు, నార్మల్ సైజ్ చేసుకోండి. ఈ పూరిని 1-2 చేసుకుని పక్కన పెట్టుకుని ఫ్రై చేయటం మొదలు పెట్టాలి. ఎందుకంటే మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఉంచుకుంటాం కదా, అది కొంచెం వేడిగా అవ్వగానే 1 by 1 పూరీని ఫ్రై చేసుకుంటే పూరీ బెలూన్లా వస్తుందండి. ఆయిల్ అనేది చల్లారిపోతే పూరీ అనేది పొంగదు. అలా అని ఆయిల్ పొగలు వచ్చేలాగా అంత వేడిగా ఉంచకూడదు. మనం ఎప్పుడు పూరీ అనేది సిమ్లో పెట్టుకొని ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా స్మాల్ సైజ్ పూరీని చేసుకుని మనం పూరీ ఫ్రై అయినప్పుడు పూరీని ఇలా ఒత్తుకుంటూ ఉంటే పూరీ అనేది పొంగుతుంది. ఇదే విధంగా అన్ని పూరీలు ఫ్రై చేసుకుంటే మనకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ పూరీ ఆలు కర్రీ రెడీ అవుతుందండి. మనకి బ్రేక్ఫాస్ట్ రెడీ అవ్వడానికి పెద్దగా కష్టపడిన అవసరం లేదండి. గోధుమ పిండి అన్నది స్మూత్గా కలుపుకోవాలి, కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోవాలి. పూరీ అన్నది
పలుచుగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకోవాలి. ఇలా తయారు చేసిన పూరి మీ పిల్లలకు టేస్ట్ చూపించండి. మీకు పూరి అన్నది ఎలా రెడీ అయిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.